క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియజేస్తున్నా. క్రీస్తు ప్రభు రక్తంలో కడగబడి తండ్రిని దేవుణ్ణి ఆరాధించడానికి మనందరూ కూడా వచ్చినాం. అందుని బట్టి దేవునికి వందనాలు. గడిచిన వారంలో ఒక శ్రేష్టమైన అంశాన్ని మనం ధ్యానించుకున్నాం. క్రైస్తవులు ఆత్మీయ భ్రష్టత్వానికి కారణము, క్రైస్తవ జీవితంలో ఆత్మీయ భ్రష్టత్వానికి కారణాలు మనం ధ్యానిస్తూ, తాను నిల్చున్నానని తలుచున్నవాడు పడికొననట్లు జాగ్రత్తగా ఉండాలి అని చాలా సంగతులు మనం ధ్యానించాం. క్రైస్తవ జీవితంలో ఆత్మీయ భ్రష్టత్వము జరగడానికి కారణం ఏంటంటే దయ్యముల బోధ యందు అనేకులు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులు అవుతున్నారు అని జ్ఞాపకం చేసుకున్నాం. మొట్టమొదటగా అనగా అపోస్తుల బోధ కాని బోధ అంతా కూడా దయ్యముల బోధ. కాబట్టి ఎవరైతే దయ్యముల బోధ యందు విశ్వాసం ఉంచుతారో వారు విశ్వాస భ్రష్టులు అవుతారు అని నేర్చుకున్నాం. రెండోదిగా దుష్ట సాంగత్యము మంచి నడవడికని చెడుపును. అనగా మన సాంగత్యం ఎవరితో, మన సహవాసం ఎవరితో సరైన సహవాసము లేకుండా ఉంటే, మన సహవాసం క్రీస్తు ప్రభుతో లేకుండా ఉంటే ఆత్మీయ భ్రష్టత్వానికి దారితీస్తుంది అని జ్ఞాపకం చేసుకున్నా. మూడోదిగా స్వార్థప్రియులు. ఎవరికైతే స్వార్థం ఉంటుందో వారు ఆత్మీయ భ్రష్టత్వానికి వారు దిగజారిపోతారు అన్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకున్నా. తర్వాత నాలుగోదిగా దేవుని కంటే సుఖానుభవాన్ని ఎవరైతే ప్రేమిస్తారో, ఎక్కువగా ఆశపడతారో అది ఆత్మీయ భ్రష్టత్వానికి అది ఒక సంకేతము అన్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నా. అనగా శ్రేష్టమైన సంగతులు ప్రతి క్రైస్తవుడు పడిపోకుండా ఆత్మీయ భ్రష్టత్వానికి గురి కాకుండా తను జాగ్రత్తగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో ఒక శ్రేష్టమైన ఉదాహరణ మనకు కనిపిస్తుందండి. శ్రేష్టమైనటువంటి మోడల్ మనకు కనిపిస్తాడు. ఆత్మీయ భ్రష్టత్వానికి కారకుడైనటువంటి ఒక వ్యక్తి మనకు కనిపిస్తాడు. మనందరికీ తెలిసిన వ్యక్తి ఆయనే అపోస్తలుడైన పేతురండి. అపోస్తలుడైన పేతురు ఆత్మీయ భ్రష్టత్వానికి కారణాలు ఏంటి ఈ దినము ధ్యానించాలని ఆశపడుతున్నా. అపోస్తలుడైన పేతురు ఆత్మీయ భ్రష్టత్వానికి అనగా పేతురు గురించి మనము ధ్యానించినట్లయితే, పేతురు గలిలయ సముద్రము దగ్గరగా ఉన్న బేతనియా గ్రామానికి చెందినవాడు. గలిలయ సముద్రము దగ్గరగా ఉన్న ఒక గ్రామము, ఆ గ్రామం పేరు ఏంటంటే బేతనియా గ్రామము. ఆ బేతనియా గ్రామానికి బెత్సైదా గ్రామానికి చెందినవాడండి. అతని సహోదరుడి పేరు ఎవరంటే అంద్రియా. పేతురు సహోదరుని పేరు అంద్రియా. వీరిద్దరు కూడా క్రీస్తు ప్రభువు శిష్యులుగా ఉన్నారు, అపోస్తులుగా ఉన్నారు. అపోస్తులందరిని కూడా ఎవరు క్రీస్తు ప్రభువు కొరకు నియమించారు అంటే, తండ్రైన దేవుడు క్రీస్తు ప్రభువు కొరకు అపోస్తులందరినీ కూడా నియమించాడండి, సిద్ధపరిచాడు. కాబట్టి పేతురు అపోస్తులుగా దేవుని చేత నియమించబడిన వాడు. క్రీస్తు ప్రార్థన చేస్తూ నీవు నాకు ఇచ్చినటువంటి ఈ మనుషులు అంటాడండి. అనగా అపోస్తులను చూపిస్తూ నీవు నాకు ఇచ్చావు అంటాడు. అనగా అపోస్తులుగా ఎవరిని దేవుడు ఇచ్చాడు అంటే పేతురుని, ముఖ్యంగా అండి పేతురుని దేవుడు ఇచ్చాడు. అపోస్తులుగా క్రీస్తు ప్రభువు కంటే దేవుడు సిద్ధపరిచాడు. ఆ సత్యాన్ని జ్ఞాపకం చేసుకున్నా. పేతురు జీవితంలో గమనించినట్లయితే అపోస్తులందరిలో కూడా 12 మంది అపోస్తులు, వీరందరిలో కూడా ప్రముఖులు ఎవరంటే పేతురండి. ఎక్కడ చూసినా పేతురు 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 మనకు అనిపిస్తుంది. అపోస్తులలో మొదటివాడుగా మనం చూస్తా, ప్రముఖుడిగా మనం చూస్తా, ఒక అద్భుతమైన వ్యక్తిగా మనం చూస్తా. ఎవరంటే పేతురునండి. ఎందుకంటే పేతురు మొదటి వరుసలో ఉంటాడు. ఎప్పుడు కూడా పేతురు మొదటి వరుసలో ఉంటాడు. ఎవరు మొదటి వరుసలో ఉంటారంటే ఆసక్తి కలిగిన వారు మొదటి వరుసలో ఉంటారు. ఫస్ట్ బెంచ్ అంటారు. అనగా క్లాస్ రూమ్లో ఫస్ట్ బెంచి, తర్వాత మిడిల్ క్లాసు, తర్వాత లాస్ట్ ఉంటారు. అనగా ఫస్ట్ బెంచ్లో ఉన్నవారు సాధ్యమైనంత వరకు ఆసక్తిగా దేవుని అనగా పాఠాలు వింటారండి. అట్లాగే అపోస్తులను గమనించినట్లయితే ఫస్ట్ ముగ్గురు ఎప్పుడు ఉంటారు? పేతురు, చెప్పాలి, యాకోబు, యోహాను గారు. ఈ ముగ్గురు ఫస్ట్ రోలో ఉంటారండి. ఎప్పుడు క్రీస్తు ప్రభువు దగ్గరగా ఉంటారు. క్రీస్తు ప్రభు ఒక చిన్నది మరణించినప్పుడు ఎవరు తీసుకెళ్ళాడంటే అందరినీ తీసుకెళ్ళలేదు. పేతురు, యాకోబు, యోహానులను తీసుకెళ్ళాడు.
క్రీస్తు ప్రభు రూపాంతరం పొందినప్పుడు ఎవరున్నారంటే పేతురు, యాకోబు, యోహానులు ఉన్నారండి. గెత్సెమనే వనంలో వీరందరినీ కూడా అక్కడ ఉంచాడు. పేతురు, యాకోబు, యోహానును తను తీసుకెళ్ళి వారికి అక్కడ ఉంచి తనకు దగ్గరగా ఉంచుకొని ఇంకొంత దూరం వెళ్ళి క్రీస్తు ప్రభు ఏకాంతంగా ప్రార్థన చేసినట్లు మనం చూస్తున్నాం. అనగా ఇలాగా క్రీస్తు ప్రభు చేసిన అద్భుత కార్యాల్లో కానీ, క్రీస్తు ప్రభు చేసినటువంటి ప్రముఖమైనటువంటి సంఘటనలో కానీ ప్రముఖులుగా ఎవరున్నారంటే పేతురు మనకు కనిపిస్తాడండి. చాలా గొప్ప పేతురు ప్రముఖుడిగా కనిపిస్తాడు. క్రీస్తుడు అడుగుతాడు, ఏమంటాడంటే నన్ను ఎవరు ఏమనుకుంటున్నారు అందరు కలిసి అంటే, కొంతమంది ఏలియా అన్నారు, కొంతమంది ప్రవక్తలు అని రకరకాల వారి అభిప్రాయాలు చెప్తాడండి. అయితే పేతురు ఏమంటాడంటే నీవు జీవగల దేవుని కుమారుడైన క్రీస్తువు అంటాడండి. అనగా ఎంత మంచి ఒప్పుకోలు. క్రీస్తుని గురించి ఇది నీకు తండ్రి బయలుపరిచాడు అని క్రీస్తు అంటాడండి. పేతురు అందరికన్నా నన్ను ప్రేమిస్తున్నావా అంటే అయ్యా నీకు తెలియదా అంటాడు. అందరికన్నా ఎక్కువ నీకు ప్రేమిస్తు నాకు తెలియదు, నీకు తెలియదా అంటాడండి. అనగా అందరికన్నా ఎక్కువగా ప్రేమించిన వాడు, అపోస్తలులో మొదటి వరుసలో ఉన్నవాడు. మిగిలిన వారందరూ మధ్యలో ఉంటారు. ఆఖరణ యూదా ఇస్కరియోతు. ఈరోజు సంఘాల్లో కూడా ఈ 3 వరుసలలో ఉంటారు. 3 వరుసలలో బాగా ఆసక్తిగా దేవుడు ఏ వాక్యమో మనకు అందిస్తున్నాడు అని ఎప్పటికప్పుడు జాగ్రత్తగా వారు ధ్యానిస్తూ చాలా ఆసక్తిగా ఉంటారు. వారు మొదటి వరుసలో ఉన్నవారు ఆసక్తి కలిగి ఉంటారు. ఆసక్తి కలిగిన వారినే దేవుడు ఎక్కువగా ప్రేమిస్తాడు, వాడుకుంటారు. చాలామంది మనకెందుకు లేని మధ్యలో ఉంటారు, ఆఖరణ ఉంటారండి. ఆఖరి బెంచ్లో మనం ఎప్పుడు ఉండకూడదు. నువ్వు ఆసక్తి కలిగి ఉంటే నీ ఆసక్తిని బట్టి దేవుడు నిన్ను వాడుకుంటాడు. అది పాటలు పాడటంలో కానీ, ప్రార్థన చేయడంలో కానీ, దేవుని యొక్క సువార్త పని విషయంలో అవుతానేమి, ప్రతి విషయంలో నీ ఆసక్తిని బట్టి నువ్వు మొదటి వరుసలో ఉండేవాడివా లేకపోతే ఆఖరిగా ఉండేవాడివా. మనం బైబిల్ దేవులు గమనించినట్లయితే ఎవరైతే పని చేస్తారో వారిని దేవుడు వాడుకున్నట్లు మనం చూస్తున్నాం. కాబట్టి అపోస్తలులలో మొదటి వరుసలో ఉన్నవాడు పేతురండి. క్రీస్తు ప్రభుతో పాటు నీళ్ళ మీద నడిచిన వాడు పేతురండి. అనగా ప్రతి విషయంలో పేతురు ప్రథముడిగా ఉన్నాడు, అద్భుతమైన వ్యక్తిగా ఉన్నాడు. క్రీస్తు ప్రభు మీదకి సైనికులందరూ కూడా దొమ్మిగా వచ్చినప్పుడు, క్రీస్తును పట్టుకోవడానికి వచ్చినప్పుడు క్రీస్తు ప్రభు పక్షాన నిలబడి కత్తి దూసి చెవి కోసిన వాడు ఎవరంటే పేతురండి. అనగా నేను ఉన్నానయ్యా, నేను నీకు ఉన్నాను, నన్ను దాటి వెళ్ళి క్రీస్తు ప్రభుని పట్టుకోండి అనగా ఆ కత్తి దూసిన వాడండి. అనగా అంత ముందుగా ఉన్నటువంటి పేతురు క్రీస్తు ప్రభువుని పట్టుకోగానే క్రీస్తు ప్రభు నాకు తెలియదని 3 సార్లు వంకాడు. క్రీస్తు ప్రభు ఎవరో నాకు తెలియదు. ఇంత ప్రథముడుగా ఉన్నటువంటి పేతురు అంతగా దిగజారిపోవడానికి కారణం ఏంటి? క్రీస్తు ప్రభు ఎవరో నాకు తెలియదు అన్న భ్రష్టత్వానికి దారితీసిన పరిస్థితులు ఏంటి? ఒకసారి మనందరూ ఆలోచన చేద్దామండి. అనగా ప్రతి ఒక్కరు కూడా ఉన్నత స్థితి నుంచి భ్రష్టత్వానికి చాలా మంది పడిపోతుంటారు. మంచి క్రైస్తవ జీవితంలో నుంచి, విశ్వాస జీవితంలో నుంచి భ్రష్ట జీవితంలోనికి అనేక మందికి దిగజారిపోతూ ఉంటారండి. వీరందరికీ క్రైస్తవ జీవితంలో భ్రష్టత్వానికి దారితీస్తున్న వారందరికీ పేతురు ఒక మంచి ఉదాహరణ అండి. పరిశుద్ధాత్మ దేవుడి ఈ యొక్క ప్రభుదినంలో మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అనగా భ్రష్టత్వంలో పడకుండా మనం ఎట్లా కాపాడుకోవాలా? పేతురు భ్రష్టత్వంలో పడడానికి కారణాలేంటి? ఒకసారి ఆలోచన చేస్తే ఇంత ప్రముఖుడిగా ఉన్నటువంటి పేతురు క్రీస్తు ప్రభువునే ఎరగను అనడానికి కారణం ఏంటి అని ఆలోచన చేసినట్లయితే పేతురులో ఉన్నటువంటి కొన్ని లక్షణాలను, అతను దిగజారిపోవడానికి కారణమైన కొన్ని లక్షణాలను ఈ ప్రభు దినంలో ఒక 3 సంగతుల మీద జ్ఞాపకం చేస్తానండి. మొట్టమొదటిగా గమనించినట్లయితే మత్తయి సువార్త 14వ అధ్యాయము, 28 నుంచి చాలా శ్రేష్టమైన మాటలు మనం చూస్తాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 28వ వచనం నుంచి పేతురు నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో నేను ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి
యేసు వద్దకు వెళ్ళుటకు నేల మీద నడిచెను గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసెను. వెంటనే యేసు చెయ్యి చాపి అతని పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితేవని కారణం మొట్టమొదట కనిపిస్తుందండి. సందేహము, అనుమానము అనగా దిగజారిపోవడానికి కారణమో, మునిగిపోవడానికి కారణమో పేతురులో ఉన్నటువంటి ఆ యొక్క లక్షణము సందేహం అండి, అనుమానం. క్రీస్తు ప్రభువు అనేకులకు దేవుని రాజ్య సువార్త చెప్పి పంపివేసి ఆయన ఏకాంతంగా కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళాడు. వీరందరినీ కూడా, శిష్యులందరినీ, మీరందరూ కూడా ఆ దరికి వెళ్ళిపోండి, చీకటి పడుతుంది, ఆ దరికి మీరు వెళ్ళండి అని వారు తొందర చేస్తారు. శిష్యులందరూ కూడా ధోనిలో ఆ దరికి వెళ్తూ ఉంటారు. 4వ జాములో క్రీస్తు ప్రభు నీళ్ళ మీద నడిచి వస్తుంటాడండి. శిష్యులు ఏమనుకుంటారంటే వారందరూ భూతం అనుకొని భయపడి కేకలు వేస్తారు. అప్పుడు క్రీస్తు ప్రభు అంటాడు, నేనే, భయపడద్దు అన్నప్పుడు పేతురు, నువ్వే అయితే నిన్ను కూడా నీళ్ళ మీద నడవనివ్వు అంటాడండి. అప్పుడు క్రీస్తు ప్రభు రా నడవమంటాడు. పేతురు క్రీస్తు ప్రభుతో పాటు నీళ్ళ మీద నడిచాడు, కొద్ది దూరం నడిచాడండి. ఆ నీళ్ళ మీద నడిచిన తర్వాత క్రీస్తు ప్రభు వైపు చూస్తున్నంతసేపు మునిగిపోలేదు. కానీ ఎప్పుడైతే గాలిని, అలలను, ఆ సముద్రాన్ని చూచాడో భయపడ్డాడండి. భయపడి మునిగిపోయాను అంటాడు. నిజంగా సముద్రంలో అనగా పేతురు భయపడకుండా ఉండడానికి నిజంగా ఆస్కారమే లేదండి. మామూలుగా డ్యాంలోనే అలలు చాలా పెద్ద పెద్దగా వస్తాయి గాలి ఉన్నప్పుడు. ఇంకా సముద్రంలో కొన్ని మీటర్ల ఎత్తు వస్తాయి. పెద్ద పెద్ద ఓడలే అయ్యో మునిగిపోతాయేమో అనిపిస్తుందండి. కాబట్టి ఆ యొక్క గాలి, సముద్రములో ఆ యొక్క గాలి ఉన్నప్పుడు అలలు ఎంత భయంకరంగా వస్తాయి. అయితే వాటిని చూసి భయపడిపోయాడు. ఎప్పుడైతే భయపడ్డాడో భయం ఏం చేసిందంటే పేతురులో సందేహానికి కారణమైంది. ఆ సందేహం ఏమైందంటే పేతురు మునిగిపోవడానికి కారణమైంది. క్రీస్తు ప్రభువు అల్ప విశ్వాసి అంటాడు. అనగా అల్ప విశ్వాసము, చిన్న విశ్వాసం, అల్ప విశ్వాసిగా మార్చబడ్డాడు పేతురు అండి. ప్రియమైన బిడ్డలారా, పేతురు మునిగిపోవడానికి కారణము సందేహము. భయపడ్డాడు, ఆ భయం నుంచి సందేహం కలిగింది. ఆ సందేహం వలన మునిగిపోయి అల్ప విశ్వాసి అయ్యాడు. క్రైస్తవ జీవితంలో నువ్వు భయపడితే, లోకాన్ని చూచి, అనేక పరిస్థితులు చూచి భయపడినప్పుడే ఏమొస్తుందంటే మనకు సందేహం వస్తుందండి. అల్ప దేవునిలో నుంచి, విశ్వాసంలో నుంచి తొలగిపోయి భ్రష్టులైపోతాం. భయము, ఈరోజు భయపడొద్దు అంటాడు. నేనే భయపడొద్దు అంటాడు క్రీస్తు ప్రభు అండి. వాడిని నేనే భయపడొద్దండి అంటాడు. ప్రతి క్రైస్తవునికి భయపడొద్దని దేవుడు గ్రంథంలో ఎన్నిసార్లు రాశాడండి. భయపడొద్దు, భయపడొద్దు, భయపడొద్దు అని. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే భయపడతావో క్రైస్తవ జీవితంలో అది నీ విశ్వాస భ్రష్టత్వానికి కారణమవుతుంది. చాలామందిని మనం చూస్తాం. ఒక జ్వరం వచ్చింది, ఆ జ్వరాన్ని చూసి భయపడతారు చాలామంది. ఎప్పుడైతే భయపడతాడో పక్కనోడు ఒక సలహా ఇస్తాడు. ఏమని ఇస్తాడమ్మా? అక్కడికి వెళ్ళి అంతరం కట్టించుకో అంటాడు. అక్కడికి వెళ్ళి అంతరం కట్టించుకో, తాయెత్తు కట్టించుకో. అనగా క్రైస్తవులే ఎప్పుడైతే భయపడ్డాడో వెంటనే పక్కనోడి మాట వినాల్సి వస్తుంది. పక్కనోడి మాట విన్న వెంటనే ఎక్కడైతే ఆత్మీయంగా భ్రష్టుడైపోతున్నాడు. క్రైస్తవులైంది ఈరోజు అనేక మంది కాళ్ళకు నల్లతాళ్ళు ఎందుకు వస్తున్నాయి? కాళ్ళకు నల్లతాళ్ళు కట్టుకుంటున్నారు. క్రైస్తవుల పేర్లు పెట్టుకొని అనేక మంది యవనస్తులు, అనేక మంది స్త్రీలు, అనేక మంది పురుషులు రకరకాల తాళ్ళు కట్టుకుంటారండి. కారణం ఏంటంటే భయము, చచ్చిపోతామనే భయం. ఆ భయము నీ విశ్వాస జీవితాన్ని నుంచి నిన్ను
తొలగిస్తుంది. నాకు తెలిసిన ఒక యవనస్తురాలు ఉంది, అమ్మాయికి రీసెంట్గా పెళ్ళయింది. అమ్మాయి సాధారణంగా అమ్మాయికి కొంచెం మెంటల్ డిస్టర్బెన్స్ అండి, అనగా మెంటల్గా కొంచెము నిలకడగా ఉండదు. అయినా పెళ్లి చేశారు. ఇప్పుడు మౌనంగా ఉంటుంది, ఏదో ధ్యానంలో ధ్యాసలో ఉంటుంది. డాక్టర్కి చూపిస్తే సరిపోతుంది. కానీ అయితే వారు మ్యారేజ్ చేశారు. అత్తగారింట్లో కూడా అలా ఉంటే వారు ఎక్కడికి తీసుకెళ్ళారంటే ఎవరో ఒక మంత్రగాని దగ్గర తీసుకెళ్ళారు. ఆ మంత్రగాడు ఏం చెప్పాడంటే, ఈమెలో కాటేరు దయ్యం ఉంది, ఈమెలో కాటేరు దయ్యం ఉంది, ఈమె మీ ఇంట్లో ఉంటే మీ ఇల్లు సర్వనాశనం అన్నాడు. ఏమైపోయిందమ్మా? భయపడిపోతున్నారు. క్రైస్తవ కుటుంబమే ఆ మంత్రగాడు చెప్పిన ఆ యొక్క మాటలకు భయపడిపోయి ఎక్కడికి వెళ్తున్నారంటే తాయెత్తులు కట్టించుకునే దానికి వెళ్తున్నాడు. ఆ తాయెత్తు కట్టించుకునే దానికి వాడికి ఫీజు ఒక 300, మళ్ళా పూజా సామాగ్రి, మళ్ళా రకరకాల ఫీజులండి. మొత్తము వారికి చెల్లించి ఆ తాయెత్తు కట్టించుకున్నాం. కారణం ఏంటి గమనించండి, భయము. నీ కుటుంబం అంతా కూడా నాశనం అవుద్దంటనే దానికోసం ఎంత డబ్బులైనా ఖర్చు పెట్టి తాయెత్తును కట్టించుకుంటున్నారు. నా దేవుడు ఉన్నాడు నా కుటుంబాన్ని కాపాడడానికి అన్న నిరీక్షణ, అన్న ధైర్యం నీకుంటే నువ్వు అక్కడికి వెళ్ళవు కదా. ఈరోజు అనేక మంది ఆత్మీయంగా దిగజారిపోవడానికి కారణం భయము. ప్రయాణం చేస్తాం, క్షేమంగా గమ్యం చేరుతామా లేదా? ఆ గమ్యం చేరాలంటే ఏం చేయాలి? మధ్యలో ఏమన్నా ఆపద వస్తుందేమో అనేసి మంచి ముహూర్తానికి బయలుదేరతారండి. ఎందుకంటే చచ్చిపోతాం భయమో. నన్ను కాపాడువాడు కొడకొడ నిద్రపోడన్న ధైర్యము నీకుంటే నువ్వు ముహూర్తాలు చూడవండి. చాలామంది ప్రార్థన చేసుకుంటారు, ప్రార్థన చేసుకొని ముహూర్తానికి బయలుదేరతారు. మరీ దేవుణ్ణి అవమానించడం, ప్రార్థన పూర్వకంగా ముహూర్తానికి తాళి కడతారు. దేవుణ్ణి అవమానించడం. నిన్ను కాపాడే దేవుడు అంత శక్తి లేనివాడా? కనుక దేవుని బిడ్డలారా, ఈరోజు అనేక మంది రకరకాల నమ్మకాలకు కారణమైపోయి క్రైస్తవ జీవితం నుంచి భ్రష్టులైపోతున్నారు. అన్యుల కంటే మరీ భ్రష్టులైపోతున్నారు ఆచారాల్లో అండి. కారణం ఏంటి? భయము. ముహూర్తాలు చూసుకుంటాం, శకునాలు చూసుకుంటాం, రకరకాలటువంటి తంత్రాలు కట్టించుకుంటారండి. భయము. ప్రియమైన బిడ్డలారా, పేతురు భయపడ్డాడు, మునిగిపోయాడు. కనుక మన విశ్వాస జీవితంలో, క్రైస్తవ జీవితం ఎప్పుడైతే నువ్వు భయపడతావా, ఆత్మీయంగా నువ్వు భ్రష్టులైపోతావు. ఒకవేళ చచ్చిపోతాం అనుకోండి, చావంటే నాకు లాభం అనే క్రైస్తవులుగా మనం ఉండాలి. చచ్చిపోతే దేవుని దగ్గరికి వెళ్తాను. చావు నన్ను ఏం చేస్తుంది? లోకాన్ని చూచి, లోకంలో ఉన్నటువంటి దయ్యపు శక్తులను చూచి నువ్వు భయపడితే విశ్వాస భ్రష్టుడైపోతావు, విశ్వాసాన్ని తొలగిపోతావు. కాబట్టి జాగ్రత్త. మన జీవితంలో, క్రైస్తవ జీవితంలో విశ్వాస భ్రష్టత్వానికి కారణమో భయము. పేతురు ఆ భయముతో దిగజారిపోయి ఒక మెట్టు దిగాడు. ఒక మెట్టు అల్ప విశ్వాసగా మారినట్లు మనం చూస్తున్నాం. రెండవదిగా గమనించినట్లయితే, పేతురు జీవితంలో గమనించినట్లయితే, లూకాసు వార్త 22వ అధ్యాయము, లూకాసు వార్త 22వ అధ్యాయము, క్రీస్తు ప్రభువు తన శిష్యులందరిలో చెబుతూ ఏమంటాడంటే 29 నుంచి 20 నుంచి, నా శోధనలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే కనుక నా తండ్రి మీకు రాజ్యం నియమించినట్లుగా నా రాజ్యములో నా బల యొద్ద అన్నపానలు పుచ్చుకొని సింహాసనం మీద కూర్చుండి ఇజ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేనును మీకు రాజ్యము నియమించి ఉన్నాను. సీమోనో, ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల్లే జల్లించుటకు మిమ్మల్ని కోరుకొనను గాని అంటాడు. అక్కడ కూడా గమనించి, సీమోను, పేతురు, సాతాను నేను మిమ్మల్ని పట్టుకుంటాడు, గోధుమలే జల్లిస్తాడు. అయితే మీ గురించి నేను వేడుకుంటున్నాను, నీ మనసు తిరిగిన తర్వాత నా సహోదరులను స్థిరపరచమని చెప్తాడండి పేతురుకి.
అప్పుడు పేతురు ఏమంటాడంటే పేతురు ఏమంటున్నాడంటే చూడండి, పేతురు ప్రభువా నీతో కూడా చెరలోనికి మరణమునకు వెలుటకు సిద్ధముగా ఉన్నాను ఆయనతో అనగా ఏమంటున్నాడంటే, అయ్యా నీతో పాటు జైలు కన్నా వస్తాను, నీతో పాటు చచ్చిపోమన్నా చచ్చిపోను, నిన్ను మాత్రం నేను వదలను అంటాడండి. అనగా సాతాను మిమ్మల్ని జలిస్తాడు బోధం వలే, మీ గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. గొర్రెల కాపరి తర్వాత మనకు మార్క్స్ వార్త మత్తయి వార్తలు ఏమంటే గొర్రెలు కాపరి పట్టుబడతాడు, గొర్రెలన్నీ చెదిరిపోతాయి, మీరు అభ్యంతరపడతారు అని చెప్తాడండి. అప్పుడు ఏమంటాడంటే ఎవరు అభ్యంతరపడినా నేను అభ్యంతరం అంటాడు. ఎవరు వదిలినా నేను వదలను, నిన్ను చెరసాలకు తీసుకుపోతారా నేను చెరసాలకు వస్తాను, నువ్వు చచ్చిపోతే నీతో పాటు నేను కూడా చచ్చిపోతాను అని డంబపు మాటలండి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్, డంబపు మాటలు. క్రీస్తు అంటాడు, అయ్యా రేపు తెల్లారక ముందే 3 సార్లు కోయిడు గొయ్యకు ముందు 3 సార్లు నన్ను ఎరుగనే అంటావు పేతురు అంటాడు. అనగా ఈరోజు అనేక మంది డంబము అనగా గర్వం ఏం చేస్తుందంటే మనల్ని ఆత్మీయంగా దిగజారుస్తుంది. విపరీతమైన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మనల్ని ఆత్మీయ పతనానికి దారితీస్తుందండి. క్రైస్తవ జీవితంలో నాకే అన్నీ తెలుసు, నాకు ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు, నేను ఏదైనా చేయగలను. డంబపు మాటలు, చాలామంది డంబంగా మాట్లాడతారు, అయితే అవసరం వచ్చినప్పుడు కనిపించకుండా పోతారు. అనగా ఈరోజు అనేక మంది గమనించినట్లయితే గర్వము అండి. ఆ గర్వము క్రైస్తవ జీవితం నుంచి అనగా ఎంతగా డంబపు మాటలు మాట్లాడాడో పేతురు, తెల్లవారి లోపల క్రీస్తు ప్రభుని ఎరుగును అన్నాడండి. నిలబడలేకపోయాడు. క్రీస్తు ప్రభు ఎవరంటే నాకు తెలియదు, అమ్మతోడు ఒట్టు పెట్టుకుంటున్నాడు, ఆయన ఎవరో నాకు తెలియదని. కనుక రెండవ కారణము డంబపు మాటలు పలికినటువంటి పేతురండి. డంబపు గుణం అండి. గర్వము నాశనానికి ముందు ఏమొస్తుందంటే గర్వము నడుస్తుంది. నాశనానికి ముందు గర్వము నడుస్తుంది. ఎప్పుడైతే నువ్వు గర్వపడతావా, డంబుగా ప్రవర్తిస్తావా అనగా మనకు నాశనం ఉంటుందని వాక్యం హెచ్చరిక చేస్తారు. క్రైస్తవ జీవితంలో దేవుని రాజ్యానికి మొదటి మెట్టు ఏంటంటే మీరు బిడ్డల వంటి మనసు గలవారంటే కానీ దేవుని రాజ్యంలో మీరు ప్రవేశించారు. ఎవడు దీనుడై ఉంటాడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడండి. కాబట్టి దీనత్వము దేవుని రాజ్యంలో మొదటి మెట్టు. అయితే ఈరోజు అనేక మంది ఎట్లున్నారంటే గర్వము, కులాన్ని చూసి గర్వపడేవారు, మేము ఫలాని కులము, గర్వం అండి. విద్యను చూసి నేను చాలా డిగ్రీలు చేశాను, గర్వము. ఆ గర్వం ఏం చేస్తుంది? నాశనానికి దారితీస్తుంది. అనేక మంది ఉద్యోగాన్ని బట్టి గర్వము, డంబము, మాకేమి అనగా డంబము. ఆ డంబం ఏం చేస్తుందంటే అండి, ఆ గర్వం ఏం చేస్తుంది? నాశనానికి దారితీస్తుంది. చదువును బట్టి గర్వము, డబ్బును బట్టి గర్వము, పలుకుబడిని బట్టి గర్వము. నెబుకద్నెజరు గర్వించాడండి. నేనే అనుకున్నాడు, ఇదంతా నా శక్తి అనుకున్నాడు. దేవుడు ప్రేమించి తన బిడ్డలను ఆయనకు అప్పగిస్తే తన బిడ్డలకు పాఠం నేర్పించడానికి నెబుకద్నెజరుకి అప్పగిస్తే అతను ఆ బబులోను సామ్రాజ్య చక్రవర్తి నేనే అని గర్వపడ్డాడండి. అయితే ఆ గర్వం అణిచి అడవి గాడిద వలె గడ్డిని మేశాడు. ప్రియదేవుని బిడ్డలారా, కనుక డంబము లేకపోతే గర్వం ఏం చేస్తుందంటే క్రైస్తవ జీవితంలో ఆత్మీయ జీవితం నుంచి మనం పడిపోవడానికి కారణమవుతుంది. దేవుడు నిన్ను ఎంత హెచ్చిస్తే అంత దీనుడై ఉండు. ఎందుకంటే ఈరోజు మనకి ఏ స్థితి ఉన్నది దేవుడిచ్చిందే. ఈరోజు మనకి ఏ స్థితి ఉన్నది దేవుడిచ్చిందే అండి. ఆ స్థితిలో దేవుని నామని మహిమపరచాలి. కానీ ఆ స్థితిలో డంబముగా నువ్వు ప్రవర్తిస్తే, గర్వముగా ఉంటే ఏమవుతుందంటే మన ఆత్మీయ జీవితంలో భ్రష్టత్వానికి కారణమవుతుందండి. కాబట్టి భయము సందేహాన్ని ఇస్తుంది, అనుమానాన్ని ఇస్తుంది. అనుమానము అల్పవిశ్వాసిగా మార్చి మనల్ని ఆత్మీయ భ్రష్టత్వానికి దారితీస్తుంది. రెండవదిగా డంబము గర్వానికి దారితీస్తుంది. ఆ గర్వము మనల్ని నాశనానికి పాత్రలు చేస్తుంది.
ఆత్మీయ భ్రష్టత్వానికి దారితీస్తుంది ప్రియమైన బిడ్డలారా. కాబట్టి క్రైస్తవులు ఎంత దీనులుగా ఉంటారో, ఎంత దేవుడు ఆశీర్వదించినా, ఎంత మనల్ని ఉన్నతమైన స్థితిలో ఉంచినా, ఎన్ని మంచి మంచి డిగ్రీలు చేసినా, మనం దీనులుగా ఉంటే తను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడండి. దేవుడు వాక్యం ద్వారా మరొకసారి మనందరినీ కూడా హెచ్చరిక చేస్తున్నాడు. కాబట్టి ఆత్మీయ భ్రష్టత్వానికి రెండవ కారణము డంబము, తద్వారా గర్వం అన్న సత్యాన్ని దేవుడు వాక్యం ద్వారా మరొకసారి మనందరూ కూడా హెచ్చరిక చేస్తున్నాడు. పేతురు అలాగా డంబము మాటలు మాట్లాడి ఆత్మీయ భ్రష్టత్వానికి ఆయన దారి తీసినట్లు మనం చూస్తున్నాం, అలాంటి డంబపు మాటలు. తర్వాత మూడోదిగా ఇంకో శ్రేష్టమైన మాటను దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయం, మత్తయి సువార్త 26వ అధ్యాయం 37వ వచనంలో మనం గమనించినట్లయితే 26:37లో చాలా శ్రేష్టమైన మాట మనం చూస్తాం. పేతురును జబదయి ఇద్దరు కుమారులు వెంటబెట్టుకుని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడకును. గమనించండి, అక్కడ గెస్సమనే తోట ప్రభువు అప్పగించబడిన రాత్రి గెస్సమనే తోటకో శిష్యులందరూ కూడా ఆయన శిష్యులందరితో వస్తాడు. చివరిలో కొంతమంది శిష్యులందరిని అక్కడే ఉండమంటాడు. పేతురును, యాకోబును, యోహానును ముగ్గురిని వెంట పెట్టుకొని ఇంకా కొంత దూరం వెళ్ళి క్రీస్తు ప్రభువు తన యొక్క చెమట రక్త బిందువులుగా కారపరింతమైన దేవుని సన్నిధిలో ఏకాంతంగా ప్రార్థన చేసినట్లు మనం చూస్తున్నాం. ప్రార్థన చేయడానికి పోయే ముందు వీరికి ఏం చెప్తున్నాడంటే, మీరు శోధనలో పడకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అంటాడు. మీరు శోధనలో పడకుంటున్నట్లు మీరు ఎట్లా ఉండాలంటే మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. ఆయన క్రీస్తు ప్రభువు చెప్పి ఆయన వెళ్ళి ప్రార్థన చేసుకుని వచ్చే లోపల వీరందరూ కూడా ఎట్లున్నారంటే నిద్రపోతున్నారు. అప్పుడు క్రీస్తు ప్రభువు అంటాడండి, మార్కు సువార్తలో ఆ మాట మనం చూస్తాం. 14:37 మార్కు సువార్త 14:37 క్రీస్తు ప్రభువు పేతురును చూసి ఆ మాట అంటాడు. 14:37 గమనించినట్లయితే ఏమంటాడంటే, చూడండి, మరలా ఆయన వచ్చి వారు నిద్రించుట చూచి, సీమోను నీవు నిద్రించుచున్నావా? ఒక గడి అయినను మేలుకొని ఉండలేవా సీమోను అంటున్నాడండి ప్రత్యేకంగా. అనగా క్రీస్తు ప్రభు ఆ రోజు శత్రువుల చేతికి అప్పగించబడతాడు, శిలువ వేయబడతారు మరుసటి రోజు. అలాంటి పరిస్థితుల్లో వారు ఏం చేస్తున్నారంటే, ప్రార్థించవలసిన వారు నిద్రపోతున్నారు. ప్రార్థించవలసిన సమయంలో వారు నిద్రపోతున్నట్లు మనం చూస్తున్నాం. దేవునికి మొరపెట్టాల్సిన సమయంలో వారు నిద్రిస్తున్నట్లు మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే నిద్రించారో వారు ఏం చేస్తున్నారంటే, ఆత్మీయ నిద్ర ఆత్మీయ జీవిత పతనానికి కారణమండి. ప్రార్థించవలసిన సమయంలో క్రీస్తు ప్రభువు అంటారు, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు ఏం చేస్తారంటే, మీరు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. మీరు ప్రార్థనలో ఉంటే శోధనలు రావు. అయితే మీరు మెలకుగా ఉంటే సాతానుడు రాడు, దొంగ రాడు. కాబట్టి మీరు మెలకుగా ఉండండి, ప్రార్థన చేయండి అని యేసయ్య చెప్పినప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే, నిద్రాభారం వలన అంటాడు. నిద్రాభారం వలన ఆ మాట మనం చూస్తాం. వారి భారం అంతా ఎట్లుంది? నిద్ర. ప్రార్థించవలసిన సమయంలో నిద్రపోతున్నారు. అనగా పేతురు ఆత్మీయ భ్రష్టత్వానికి కారణమో ప్రార్థించవలసిన సమయంలో నిద్రపోతున్నాడు. నిద్ర బద్ధకత్వానికి కారణమండి. నిద్రపోయిన వాడు ఎట్లుంటాడంటే బద్ధకంగా ఉంటాడు, సోమరిగా ఉంటాడు, ఆసక్తి లేనివాడుగా ఉంటాడు. అందుకే ఆసక్తి లేనివాడుగా, బద్ధకస్తుడుగా, సోమరిపోతుగా ఉంటాడు. దేవుని బిడ్డలారా, దావీదు మహారాజు యుద్ధము చేయవలసిన సమయంలో వసంతకాలంలో తనకి సైన్యమంతా కూడా పోరాడుతుంటే యుద్ధ భూమిలో ఈయన ఏం చేసిన, నిద్రపోయి లేచి అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు, పాపంలో పడిపోయినాడు.
నరహత్యకు కారకుడయ్యాడు, ఘోరమైన పాపం చేశాడు. కారణం ఏంటంటే నిద్ర, బద్ధకత్వం, చేయవలసిన పని చేయకుండా. రాజులు యుద్ధము చేసే కాలం అది. ఈయనేం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడు. సోమరితనం, బద్ధకత్వం క్రైస్తవ జీవితంలో ఎప్పుడైతే సోమరితనం ఉంటుందో, బద్ధకత్వం ఉంటుందో, శోధనలో మనం ప్రవేశిస్తాం, పడిపోతాం. దుష్టుడు మన పొలంలో వచ్చి గురుగులు విత్తుతాడండి. నువ్వు నిద్రపోతే, నువ్వు బద్ధకంగా ఉంటే, నువ్వు మెలకుగా లేకుండా ఉంటే, నీ కుటుంబంలో గురుగులు విత్తుతాడు. వాటిని పంట కాలం దాకా నువ్వేమి చేయలేవు. కనుక ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు అనేక మంది మెలకుగా లేకుండా బద్ధకష్టమో. బైబిల్ చదవాలంటే ఎంత బద్ధకమో, ఆత్మీయ పతనానికి, ఆత్మీయ భ్రష్టత్వానికి కారణమండి బద్ధకం. దేవుని సన్నిధికి రావాలంటే ఎంత బద్ధకమో, ఆసక్తి లేకపోవడం, ప్రార్థనకి రావడానికి ఆసక్తి లేకపోవడం, వాక్యం చదవడానికి ఆసక్తి లేకపోవడం, దేవుని పరిచర్య చేయడానికి ఆసక్తి లేకపోవడం, బద్ధకం. సోమరివాని పొలం చూడండి ఎట్లా ఉంటుందంటే, వాడి పొలము ముళ్ళ పొదలు, గచ్చ పొదలు, రాళ్ళు రప్పలతో ఉంటుంది. నీ జీవితంలో ముళ్ళ పొదలు, గచ్చ పొదలు, రాళ్ళ రప్పలకు కారణం ఏంటి? సారవంతమైనటువంటి జీవితం లేకపోవడానికి కారణం ఏంటి? మన ఆత్మీయ జీవితంలో బద్ధకత్వం అండి. డ్యూటీకి వెళ్ళాలంటే ఎంత పరిగిస్తామండి, దేవుని సన్నిధికి రావడానికి అంత బద్ధకం. ఇంకా నిద్రపోతారు, ఇంకా పడుకుంటారు. ఈ బద్ధకము ఏం చేస్తుందంటే నీ ఆత్మీయ భ్రష్టత్వానికి కారణమవుతుంది. ప్రార్థించవలసిన సమయంలో, మనము దేవుని పరిచర్య చేయవలసిన సమయమో, దేవుని సువార్త ప్రకటించవలసిన సమయమో, అలాంటి సమయంలో మనం ఏం చేస్తున్నామంటే నిద్రపోతుంటే, బద్ధకస్తులుగా ఉంటే మన పొలంలో, మన జీవితంలో ముళ్ళ తప్పులు కాక ఏముంచాయి? ప్రియదేవుని బిడ్డలారా, ఆలోచించాలని ప్రభు కోరుతున్నాడు. ఆత్మీయ జీవితము భ్రష్టత్వానికి నీ సోమరితనము, దేవుని పని అంటే ఆసక్తి లేకపోవడము, దేవుని పరిచర్య అంటే ఆసక్తి లేకపోవడము. అన్నీ బాగా చేసుకుంటాం, అన్నిట్లో భలే యాక్టివ్గా ఉంటాం. కొన్ని కాలేజీలో చేర్పించాలన్నా, బిడ్డల ఫీజులు కట్టాలన్నా, ఉద్యోగ ప్రయత్నాలు అవుతాయి, ఎంత ఫాస్ట్గా ఉంటామండి, ఎంత యాక్టివ్గా ఉంటాం. ప్రయాణం అంటే ఎంత యాక్టివ్గా ఉంటాం. అదే యాక్టివ్నెస్ దేవుని పనులు ఎందుకు ఉండదు? అదే హుషారు దేవుని సన్నిధికి రావడానికి ఎందుకు ఉండదు? గబగబగా లేచి వంట చేసుకుని అబ్రహాం ఏ విధంగా కట్టెలు చీల్చి, గాడిదకు గంతలు కట్టి పనివారికి చెప్పొచ్చండి. అయితే తను సిద్ధపడుతున్నాడు. మనం ఎందుకు సిద్ధపడకూడదు? ఎందుకు ఆసక్తిగా ఉండకూడదు? ఈ ఆసక్తి లేకపోవడం వలన, ప్రార్థించవలసిన సమయంలో బద్ధకస్తులుగా మనం ఉండడం వలన పేతురు ఎలాగా ఆత్మీయ జీవితం నుంచి భ్రష్టుడైపోయాడో, ఈరోజు మన ఆత్మీయ పతనానికి కారణం అదండి, బద్ధకం, సోమరితనం. ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు అనేక మంది ఎట్లున్నారంటే ఒక మంచి చక్కని ఎగ్జాంపుల్ మనకు కల్పి అపోస్తుల కార్యములు, అపోస్తుల 20వ అధ్యాయము, అపోస్తుల కార్యం 20వ అధ్యాయము 7 నుంచి మనం చదివినట్లయితే, ఆదివారం మేము రొట్టెకు ఓరిసిన కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనయుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములు ఉండెను. అప్పుడు ఐతుకు అనొక యవనస్తుడు కిటికీలో కూర్చుని గాఢ నిద్రపోయి, పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్రాభారం వలన జోగి 3వ అంతస్తు నుండి కింద పడి చనిపోయి ఎత్తబడెను అంటాడు. అనగా ఒక చక్కని ఉదాహరణ చెప్తున్నాడండి పరిశుద్ధాత్మదేవుడు. పౌలు మర్నాడు వెళ్ళిపోవాలి, ఆదివారమో, అందరూ సహోదరులందరూ కూడుకొని ఉన్నారు, మేడగదిలో కూడుకొని ఉన్నారు. వారు అక్కడ ఏం జరుగుతుందంటే, అక్కడ అందరూ కూడుకొని ఉన్నారు, అక్కడ సహవాసం ఉంది.
ఆ మేడగదిలో ఏముందంటే సహవాసం ఉంది. ఆ మేడగదిలో ఏముందంటే అందరూ ప్రార్థనకు కూడుకున్నారు, అనగా ప్రార్థన ఉంది, సహవాసం ఉంది, ప్రార్థన ఉందండి. మళ్ళీ అక్కడ ఏముందంటే రొట్టె విరుస్తున్నారు, వాళ్ళు రొట్టె విరుచడం ఉంది. మళ్ళీ ఏముందంటే ఆ మేడగదిలో దేవుని వాక్యము విస్తరించి మాట్లాడుతున్నారు, అనగా ప్రార్థన ఉంది మేడగదిలో, సహవాసం ఉంది మేడగదిలో, దేవుని వాక్య ధ్యానం ఉంది మేడగదిలో, ప్రభు బల్ల ఉంది మేడగదిలో. అందరూ ఎంతో సంతోషంగా దేవుని వాక్యం అందరూ వింటున్నారు. ఒక యవనస్తుడున్నాడు, ఇతనేం చేస్తున్నాడంటే కిటికీలో కూర్చొని ఉన్నాడు. నిద్రభారం వలన 3వ అంతస్తు ప్రిజన్ పెట్టారు. అందరూ సహవాసంలో ఉంటే, అందరూ ప్రార్థన చేస్తుంటే, అందరూ వాక్య ధ్యానంలో ఉంటే, ఇతను ఒక చెవి ఇటు ఒక చెవి అటు కిటికీలో కూర్చున్నాడు. ఈరోజు అనేక మంది అటు ఇటు జీవితాలండి, అటు ఇటు జీవితాలు. లోకం కావాలి, సహవాసం కావాలి, లోకం కావాలి, దేవుని వాక్యం కావాలి, లోకం కావాలి, ప్రభు వల్ల కావాలి, లోకం కావాలి, ప్రార్థన కావాలి. ద్వంద్వ జీవితం దిమనస్తులు. యవనస్తుడు అట్లాగే ఉన్నాడండి. అయితే సహవాసన సమయంలో, ప్రార్థించవలసిన సమయంలో, దేవుని వాక్యాన్ని ధ్యానించవలసిన సమయంలో నిద్రపోతున్నాడు. పైనుంచి 3వ అంతస్తు నుంచి కింద పడి చనిపోయాడు. ప్రెజెంట్ పెట్టారా, ఆ మేడ గదంతా కూడా కలవరము చెందింది. విశ్వాసులందరూ కలవరం చెందారు. అనగా వాళ్ళందరూ కూడా గలిబిలి. ఆ గలిబిలి అంతటికి కారణం గమనించినట్లయితే వీడి నిద్ర, వాక్య ధ్యానం ఆగిపోయింది, ప్రార్థన ఆగిపోయింది, సహవాసం అందరూ కూడా లేచి వెళ్ళిపోయినారు. అందరూ వచ్చేసారు, కిందికి వచ్చారు. ప్రియదేవుని బిడ్డ, ఒకసారి ఆలోచించాలని రేపటి కోరుతున్నాను. సాతానుడంట ఎవరిని మింగుదమా, ఎవరి ద్వారా దేవుని పని పాడు చేద్దామా అని తిరుగుతూ ఉంటాడండి. వల వేస్తే ఎక్కువ చేపలు పడతాయి. అయితే సాతానుని హబక్కు గ్రంథంలో ఏమంటాడంటే 1:14 వాడు గ్యాలం పెట్టుకున్నాడు, అనగా గ్యాలం పెట్టుకొని ఉంటాడంట అండి. గ్యాలం వేస్తాడు. గ్యాలం వేస్తే ఎన్ని చేపలు పడతాయి? ఒక చేప పడుతుంది. అనగా సంఘములో ఒక్క చేప పడ్డాడు చాలు వాడికి. సంఘములో ఒక్క చేప కాదు చాలు, సంఘమంతా డిస్టర్బ్ అవ్వడానికి వాడు ఒక్క చేప చాలు. 5 పట్టుకున్నాడు చాలు వాడండి. 5 యవనస్తులు పట్టుకున్నాడు. సంఘమంతా డిస్టర్బ్ అయింది, సంఘమంతా కలవరపడింది, సహవాసము దెబ్బతినింది. సాతానుడు కుటుంబంలో ఒకరిని పట్టుకుంటాడండి, ఒకరికి గ్యాలం వేస్తాడు. సంఘంలో ఒకరిని పట్టుకుంటాడు, సంఘమంతా డిస్టర్బ్ అవుతుంది. హృదయం బిడ్డలారా, నిద్రపోతే నీ వలన నువ్వు ఆత్మీయంగా ఆత్మీయంగా నిద్రావస్థలో ఉంటే నీ వలన నీ కుటుంబము డిస్టర్బ్ అవుతుందండి. నీ వలన ప్రభు సంఘము డిస్టర్బ్ అవుతుంది. మరి అక్కడి నుంచి పడి చచ్చిపోయాడు. అయితే దేవుడు, గొప్ప దేవుడు, పౌలు వాడి మీద పడి వాడిని బ్రతికించి తిరిగి మేడగదికి నడిపించి తిరిగి తెల్లవారి వరకు విస్తరించి మాట్లాడాడు. దేవుని స్తోత్రం. కనుక ఈరోజు అనేక మంది పడిపోతూ ఉంటారు, సాతాను వలలో చిక్కులిపోతుంటారు. అయితే పడిపోయిన వాడిని పడిపోయినట్లు వదిలివేయకుండా వానికి వెట్ట కలిగించి ఆ చచ్చిన స్థితిలో నుంచి తిరిగి బ్రతికించి ఎక్కడికి నడిపించాలంటే మేడగదికి నడిపించాలండి. ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు అనేక మంది యవనస్తులు తప్పక తొట్టిల్లుతారు. యవనస్తులు పడేదానికి ఆస్కారం ఉంటుంది. పడిపోయారు అని వారిని వదిలేయకుండా అండి, పడిపోయారని వారిని ఎగతాళి చేయకుండా, వారు పాపము చేశారని వారిని వెలివేయకుండా, అనేక మందికి ఎవరైనా యవనస్తులు తప్పిపోతే టైంపాస్ వారి గురించి చెడుగా మాట్లాడుకుంటుంటారు. ప్రియదేవుని బిడ్డలారా, కాదండి, క్రైస్తవులుగా మనం చేయాల్సిన పని వారిని లేపాలి,
వారికి వెట్ట కలిగించాలి. తమ్ముడు భయం లేదు, ఖచ్చితంగా పడినోళ్ళు అందరూ పడతారు, అయితే మనం తిరిగి లేవడం గొప్ప సంగతి. ధైర్యం చెప్పి, ఆ కుటుంబానికి ధైర్యం చెప్పి, ఆ కుటుంబాన్ని బలపరిచి తిరిగి చచ్చిన వారిని బ్రతికించి మేడగదిలోకి నడిపించాలి. కనుక ప్రతిదిన బిడ్డలారా, దేవుడు వాక్యం ద్వారా మనందరిని హెచ్చరిక చేస్తున్నాడు. ప్రార్థించవలసిన సమయంలో ఐతుకులాగా నిద్రాభారంతో ఉంటే నీ వలన సంఘము డిస్టర్బ్ అవుతుంది, నీ వలన నీ కుటుంబము డిస్టర్బ్ అవుతుంది. జాగ్రత్త, ఆత్మీయంగా దిగజారిపోతావు. సాతానుడు గర్జించు సింహం వల్లనే ఎవరిని మింగుదుమా అని తిరుగులాడుతున్నాడండి. ఒక్కడిని పట్టుకుంటే చాలు, ఒక్కడు చాలు ఆ యొక్క సంఘాన్నంతా పాడు చేయటానికి. కాబట్టి ఆ ఒక్కరు మనం కాకూడదండి, మన కుటుంబంలో ఆ ఒక్కరు మనం కాకూడదు. కాబట్టి దేవుడు వాక్యం ద్వారా హెచ్చరిక చేస్తున్నాడు. పేతురు ఆత్మీయ భ్రష్టత్వానికి కారణము నిద్రాభారము. ప్రార్థించవలసిన పేతురు నిద్రపోతున్నాడు, ప్రార్థించవలసిన సమయంలో నిద్రపోతున్నాడు. సువార్త ప్రకటించవలసిన సమయంలో ఓడ అడుగు భాగమున యోనా నిద్రపోతున్నాడు. సువార్త ప్రకటించవలసిన సమయంలో బాధ్యత మర్చిపోయి బద్ధకస్తునిగా ఆసక్తి లేకుండా నిద్రపోతున్నాడు. కనుక ప్రియమైన బిడ్డలారా, ఆ యోనాను బట్టి ఆ ఓడంతా డిస్టర్బ్ అయింది. ఓడలో ఉన్న ప్రతి వారు ప్రాణరక్షణ కోసం కేకలేశారు. ఓడంతా కూడా గలిబిలి వచ్చేసింది. ఎవరిని బట్టి అంటే యోనాను బట్టండి. యోనా నిద్ర, బాధ్యత లేకుండా నిద్రపోబట్టి. ఒక్కడు చాలు సాతానుడికండి, ఆ ఒక్కడు నువ్వు కాకూడదు. సాతాను జ్ఞానానికి ఒక్కడు చాలు, ఆ ఒక్కడు నువ్వు నేను కాకూడదు. మన వల్ల డిస్టర్బ్ కాకూడదు సంఘం, మన వల్ల మన కుటుంబం డిస్టర్బ్ కాకూడదు. కాబట్టి దేవుని బిడ్డలారా, పేతురు ఆత్మీయ భ్రష్టత్వానికి కారణమో పేతురు భయపడి సందేహపడి అల్పవిశ్వాస అయ్యాడు. దమ్మపు మాటలు పలికి గర్వంతో ముమ్మారు దేవుడు లేడు అనక నాకు తెలియదు అని ఒట్టి పెట్టుకున్నాడు, దిగజారిపోయాడండి. నిద్రాభారం వలన ప్రార్థించడం నిద్రపోయాడు, దిగజారిపోయాడు. కనుక ఆ 3 సంగతులు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. పేతురు ఆత్మీయ భ్రష్టత్వానికండి. పేతురే కాదు, కానీ మనం కూడా ఆత్మీయ భ్రష్టులు అవడానికి ఈ 3 కూడా కారణమవుతాయి. చాలా కారణం దేవుని చేత అవుతాయి. మరికొన్ని సంగతులు వచ్చే వారం దేవుని సన్నిధిలో మనం ధ్యానిద్దాం. దేవుడి చిన్న మాటలు మన వీటిలో దీవించి బలింపచేయుగాక.